ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలకు ఈ కాళ్ళకు అనేటివి ఆనెలు అనేటివి అవుతున్నవి. ఆనెలు అంటే ఏంటివంటే అవి ఇలా లోపలనే తయారవుతుంది. ఇలా అంటే ఇక్కడ ప్రెస్ చేయడం వల్ల ఈ పాదమంతా నొప్పిగా ఉంటుంది, నడవలేకపోతుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ పరిశీలన ప్రకారం ఇదంతా కోసేసి లోపల నుంచి తీయాల్సి వస్తుంది అని అంటారు. దానికి ఆపరేషన్ అది ఇది అని చాలా ఇది తీయడం వల్ల మళ్ళీ పుట్టుకొస్తుంది అది. ఎందుకంటే ఈ స్మూత్నెస్ చెప్పులు వేసుకోకపోవడము, బాగా రాపిడి కాళ్ళకి పాదాలకు రాపిడి జరగడం వల్ల, బాగా ఇదేంటి చెప్పులు లేక నడవడం వల్ల గ్రౌండ్లో ఇప్పుడు మన దగ్గర అంతా మట్టి రోడ్డు లేదు, మొత్తం సీసీ రోడ్లు అయిపోయినాయి. కాబట్టి ఎక్కడ చూడు మట్టి లేదు, ఏమైనా సీసీ రోడ్లు, గుంతలు, రాళ్ళు రప్పలు ఇవే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఈ రాళ్ళు రప్పలు కాళ్ళకు గుచ్చి రాపిడి చేయడం లోపల ఒత్తిడికి ఈ ఆనెకట్టలు అనేటివి అవుతాయి. దీనివల్ల ఏమవుతుంది, నడవలేకపోతున్నాం. డాక్టర్కు అవి కొన్ని రోజుల తర్వాత ఏమైపోతున్నాయి, లోపల గుజ్జు వరకు అవుతుంది. డాక్టర్ దగ్గరికి అయితే కోసి అంతా తీసేయాల్సి వస్తుంది అని అంటాడు. దానికేసి ఇవన్నీ కాకుండా కొన్ని ఆనపట్టీలు అని దొరుకుతాయి. బేటా పట్టేదిరా. ఇప్పుడు మెడికల్ షాప్లోకి వస్తే మనకు ఇట్లాంటి ఆ పట్టీలు వస్తాయి. ఆనపట్టీలు అంటే ఇస్తారు ఇవి. కార్న్ క్యాప్స్ అని దొరుకుతాయి. ఇటువంటి పట్టీలు ఇందులో 4 ఉంటాయి. ఇవి అపోలో పట్టీలే వాడండి. ఈ అపోలో పట్టీలు అనేటివి కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి. నార్మల్ పట్టీలు తీసుకుంటే అంత స్ట్రాంగ్ ఉంటాయి, వెంబడే ఊడిపోతాయి కాలుకి. ఇటువంటి పట్టీలు దొరుకుతాయి. ఈ పట్టీలు అనేటివి తీసుకొని ఒక బాక్స్లో 4 పీసెస్ ఏమి ఉంటాయి. అయితే వీటిని మనం ఈ పట్టీలను ఏం చేయాలంట, ఇది ఉంటుంది కదా, ఇది ఏదైతే ఈ పట్టీ మన కాలుకి ఎక్కడైతే నొప్పి ఉంటుందో ఆ నొప్పిలో ఈ పట్టీ పెట్టాలి. నాన్న ఎదురా నీ కాలు ఎడుగైంది, ఈ కాలు ఏడైంది, మధ్యలో అయిందా, బొట్టు మీద కదా విడిచి. ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్నప్పుడు దాన్ని అంతం చేయొచ్చు. ఏమైనా స్టార్టింగ్లో ఉన్నప్పుడు చేయడం వల్ల అదేమైపోతుంది, తోలు మెత్తబడిపోయి అది ఆనే అనేది లోపల వరకు చొచ్చుకుపోకుండా ట్రీట్మెంటు మంచిగా అవుతుంది. కాళ్ళకు మంచిగా స్మూత్ అయిన చెప్పులు వేసుకోవడము ఇటువంటివి చేయండి. ఇట్లాంటి పట్టీలు ఒక 2 days 3 days వాడడం వల్ల ఈ లోపల ఉన్న ఈ నొప్పి అనేది తొలగిపోయి లోపల ఉన్న గుజ్జు. నీకు కూడా అయిందా, నొప్పి ఉందా, పెట్టాలనా? అసలు పట్టీలు అనేటివి ఇట్లా అయితే కాలు చూపింది ఇట్రా మళ్ళీ అంతా చూపించకి వస్తుంది. ఈ పాదం అనేది ఇక లోపల ఇలాగా బ్లాక్ అయింది. ఇది చిన్నగా ఉన్నప్పుడే దీన్ని కథం చేయాలి, లేకపోతే ఇది లోపల గుజ్జులాగా పోయి లోపల కాండం లాగా తయారవుతుంది. తర్వాత హాస్పిటల్కి వెళ్తే బ్లేడ్తో మొత్తం ఇదంతా లోపల నుంచి గుజ్జు నుంచి లాగాల్సి వస్తుంది. అప్పుడు ఇంకా ప్రమాదం ఎక్కువ అవుతుంది. కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే ఇట్లాంటి ఈ పట్టీల రూపంలో మనం ఇలా దీంతో ఇది లోపల ఈ మెడిసిన్ అనేది ఈ కాలు లోపల ఉన్న దీన్ని ఏం చేస్తుందంటే మెత్తపరిచేసి తొందరగా ఎక్కువ స్ప్రెడ్ కాకుండా చేస్తుంది. కాబట్టి ఇది సురక్షితమైన పట్టీలు. ఇవి వాడండి. ఒక 4-5 times వాడడం వల్ల మీకు తొందరగా తగ్గిపోతుంది, ఏ అవసరం లేకుండా అయిపోతుంది. చెప్పండి.
చెప్పురా భయ్. ఫస్ట్ నువ్వు చెప్పు. ఫస్ట్ నువ్వు అంటే చెప్పు. పెద్ద పెద్దోని నువ్వు పెద్దోని రా భయ్. నేనేమో లైక్ షేర్ చేయండి అని చెప్తా, గాడేమో షేర్ చేయండి అని చెప్తా, ఓకే గాడేమో సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తా. సరేనా? చెప్పు నువ్వు నువ్వు చెప్పు. షేర్ చేయండి, నువ్వు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. అది షేర్ షేర్ ఏంది షేర్ షేరా అంటే? షేర్ అంటే మిల్క్ షేర్. మిల్క్ షేరా? ఇప్పుడు మన ముగ్గుట్ల పెద్దవారు నువ్వే. అవునా? ఫస్ట్ వాడు, తర్వాత నువ్వు, లాస్ట్ నేను. బా సరే అండి, నమస్తే, బాయ్ బాయ్. ఆదాబ్, గుడ్ బై. నెక్స్ట్ సారి కలుద్దాం. బాయ్ బాయ్. ఇక నాయన ఈ పట్టీ అవసరం వస్తాయి. ఇవి కనీసం ఒక 5 days అన్న వాడాలి. ఈ పట్టీలు 5 days వరకు మీరు పెట్టుకొని ఉండాలి. అలా చూడండి. పెట్టుకోవడం వల్ల తగ్గుతాయి.